విజయవాడ రాజకీయాల్లో కొన్ని రోజులుగా హాట్ టాపిక్గా మారిన విజయ డైరీ చైర్మన్ పదవి వివాదం సద్దుమణిగింది. చైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు తన పదవికి రాజీనామా చేశారు. టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తూ పార్టీ ముఖ్యమని, పదవులు కాదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ మరొకరికి చైర్మన్గా అవకాశం ఇవ్వాలనే సదుద్దేశంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు చలసాని తెలిపారు. ఆయన ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. వాస్తవానికి చలసాని ఆంజనేయులు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే చైర్మన్ ఎన్నిక విషయంలో పార్టీ అధిష్టానం ఆదేశాలను ఆయన ధిక్కరించారనే వార్తలు వెలువడ్డాయి. పోటీ చేయొద్దని పార్టీ సూచించినా ఆయన నామినేషన్ వేయడం, ఏకగ్రీవంగా ఎన్నికవ్వడంతో పార్టీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్య చలసాని ఆంజనేయులు అస్వస్థతకు గురై విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ వివాదం సమసిపోయేందుకు రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, కొల్లు రవీందర్ రంగంలోకి దిగారు. వీరు చలసాని ఆంజనేయులను ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రులు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయనను కోరారు. పార్టీ ముఖ్యం, పదవులు కాదని మంత్రులు నొక్కి చెప్పారు. దీన్ని తర్వాతే చలసాని ఆంజనేయులు తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. త్వరలోనే కొత్త చైర్మన్ను నియమించాలని ఆయన కోరారు. అలాగే విజయ డైరీ భూములకు టైటిల్ డీడ్ కల్పించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు త్వరలో కొత్త చైర్మన్ నియామకం చేపడతామని మంత్రి కొల్లు రవీందర్ తెలిపారు. కృష్ణా మిల్క్ యూనియన్లో ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికలో చలసాని ఆంజనేయులు గారిని మరలా అధ్యక్షుడిగా బోర్డు అంతా కూడా 13 మంది ఇద్దరు గైర్ హాజరయ్యారు, ఎన్నుకోవడం జరిగింది. దాని ధర్మిలా ఇవాళ రోజున మరి రవీంద్ర గారు, అట్లాగే మన పార్థసారథి గారు, అట్లాగే జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా డైరెక్టర్లందరినీ కేకేసి ఆంజనేయులు గారు ఎట్టి పరిస్థితుల్లో కొనసాగడానికి వీల్లేదు, ఇది అధిష్టానం ఆదేశం కాబట్టి ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో రిజైన్ చేయించండి మీరందరూ కూడా, లేకపోతే ఆయన మీద అవిశ్వాసం పెట్టండి అని ఒత్తిడి చేయడం జరుగుతుంది. మరి డైరెక్టర్లు కొంతమంది వచ్చి ఆయన అపస్మారక స్థితిలో ఉన్నా కూడా రాజీనామా చేయమని కోరటానికి కాగితాలు పట్టురావడం జరిగింది. ఆయన దాన్ని కూడా అపస్మారక స్థితిలోనే కొంచెం గ్రహించి నేను తర్వాత మాట్లాడతాను, ఆరోగ్యం చక్కబడిన తర్వాత నేను పెద్దలతో మాట్లాడతానని చెప్పడం జరిగింది. ఆ సందర్భంగా ఆ డైరెక్టర్లందరూ కూడా తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ సాయంకాలానికి ఆయన్ని మార్చేసి వేరే వాళ్ళని అధ్యక్షుని చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. కానీ ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికలో ఈ రకమైన పోకడ, రాజకీయంగా ఈ రకంగా జరిగిన ఎన్నికను కూడా చెల్లుబాటు కాదని చెప్పి వెంటనే మార్చేయటం, ఈ రకమైన పోకడలు అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మా మనవి. అట్లాగే అభివృద్ధి పదంలో నడిపించిన చలసాని ఆంజనేయులు గారిని ఈ రకమైన మర్యాద లేని పద్ధతిలో రాజకీయంగా బయటికి పంపించడం అనేది శోచనీయం, అది బాధాకరమైన విషయం అని ఈ సందర్భంగా తెలియదు. ఆయన అంత అర్థంతరంగా దించాల్సిన అవసరం ఏమొచ్చిందో, మరి రాజకీయ కారణాలు ఏమున్నాయో, మరి ఎందుకు చేస్తున్నారనేది మాకు తెలవని కారణాలు. నిన్న రవీంద్ర గారితో కానీ అట్లాగే సారథి గారితో కానీ మేము మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఎంతసేపు మార్చే పరిస్థితిలోనే కనపడుతున్నారు తప్పితే వేరే రకంగా అసలు ఆలోచన లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన మారి తీరాలి అని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఆయన పరిస్థితి ఇప్పుడే సిటీ స్కాన్ తీశారంటండి, ఏదో చిన్న చిన్న ఫ్లాట్స్ ఉన్నాయన్నట్టుగా డాక్టర్ గారు ఆఫ్ ది రికార్డ్ చెప్పడం జరిగింది. అవన్నీ కూడా క్లియర్ అయితే మంచిది అని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి పరిస్థితి నిలకడగానే ఉంది.